Hey guys, Chaitu and Vishnu here from Food Monk. So ఈరోజు ఒక ఫుడ్ లాంచ్ మాదాపూర్లో ఉంది, మ్యూజ్ రెస్టారెంట్ అని. మనం రెగ్యులర్గా తినే డిషెస్ కాకుండా ఇటాలియన్, అమెరికన్, కాంటినెంటల్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో బర్గర్స్, పాస్తా, పిజ్జా, డెజర్ట్స్ కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ ఇప్పటివరకు మనం చూపించిన రెస్టారెంట్స్ అన్నిట్లో. వీళ్ళు ఇన్వైట్ చేశారు. దిస్ ఇస్ సెకండ్ టైం దట్ వీఆర్ కమింగ్ హియర్. అంటే మీకు చూపించడానికి మన ఇండోర్ గేమ్స్ కానీ, ఆర్కేడ్ గేమ్స్ కానీ, లేకపోతే వచ్చి కోవర్కింగ్ స్పేస్ మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మ్యూజిక్ ప్లే చేసుకుని ఇలాంటివన్నీ చేయొచ్చు. సో లోపలికి వెళ్దాం మేడం. Add fresh mozzarella cheese, buffalo mozzarella cheese. Okay. And we have a lot of spices on it, as you can see. అమేజింగ్ వచ్చింది. మనం ఒకసారి ఫ్యూజన్ చేద్దాం. క్రేజీ. ఓ పక్క నుంచి వైట్ చాక్లెట్, ఓ పక్క నుంచి కాఫీ, ఓ పక్క నుంచి హెజిల్నట్ కలిపి నైస్. ఆ లోపల చిల్లీ కీమా ఏదైతే స్టఫింగ్ ఉందో తిరిపోయిన అసలు ఇలా చేసిన మిక్స్ అయితే అదిరిపోయినట్టు బాగా. ఫుడ్ లాంచ్, మ్యూజిక్, ఆర్కేడ్ గేమ్స్ అలానే కూర్చొని మాట్లాడుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి నైస్ ప్లేస్ టు సిట్. వెరీ వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇన్ మాదాపూర్. అంటే ఈ స్ట్రెచ్లో ఐ హ్యావెంట్ ఫౌండ్ ఎనీ ప్లేస్ లైక్ దిస్. లోపలికి వచ్చిన తర్వాత నైస్ ఎన్వైర్న్మెంట్, మంచి అంబియన్స్ కానీ ఇవన్నీ అదిరిపోయాయి. సో ఈజ్ యశ్వంత్, సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఫర్ మ్యూజ్. ఆయన మాట్లాడుతున్నాం వై అంటే అసలు వై దిస్ కాన్సెప్ట్ కేమ్, అసలు వాట్ ఈస్ ది క్విజిన్ బిహైండ్ మ్యూజ్, వాట్ ఆర్ అవైలబుల్ హియర్, అవన్నీ విన్నాము. బేసిక్గా నా పేరు యశ్వంత్ అండి, నా పార్ట్నర్ భార్గవ్. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ ప్యాషన్, నాకు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అని ఎప్పటి నుండో ఉండే. మేము పెట్టాలి అనుకున్నప్పుడు కూడా సేమ్, మేము ఒక రెస్టారెంట్ పెట్టాలి అని ఎప్పుడు ఏనాడు లేకుండే మాకు. అంటే ఎప్పుడైనా పెట్టాలి అనుకుంటే ఏదన్నా ఒక ఐడియా డ్రివెన్ ప్లేస్ పెట్టాలి. ఎవ్రీథింగ్ దట్ వీ మేక్, ఎవ్రీథింగ్ that we serve on the plate is made in our kitchen. Okay. Memo we're not getting it from outside. And except for spices, obviously spices we have to get it from outside. Pizza undi. Pizza memo we tried 2 different types of bases andi. Okay. Kani starting we still have 2 different types of bases which is made of 2 different flours. Okay. Okati different flour, inokati different flour. Fried chicken మీద మేము ఫోకస్ చేయాలి అనే థాట్ ఇప్పుడు ఉండే. సో ఫ్రైడ్ చికెన్ చేసి ఇంకేం చేయొచ్చు అని చెప్పేసి, సో ఫ్లేవర్స్ we started adding flavors. We started creating flavors, different kinds of flavors. And at some point we need to have more than 10 kinds of sauces to pair it with. That was our main vision. And మా అదే ఉండే బేసిక్. మేము ఫుడ్ దీని గురించి ఎంత ఆలోచించాము, ప్లేస్ బయట ఎంత ఉండాలి అని. సో మేము ఫుడ్ మీద కూడా అంతే ఆలోచించాం. ఇది చిమిచాంగా అండి, చికెన్ చిమిచాంగా. చిమిచాంగా అంటే ఇట్స్ అ మెక్సికన్ డిష్. అంటే బేసిక్గా బురిటోస్, టాకోస్ ఇవన్నీ చాలా ఫేమస్ మెక్సికోలో. సో వాళ్ళు ఫ్రైడ్ బురిటో ఇస్ కాల్డ్ చిమిచాంగా. సో దిస్ ఇస్ ఆర్ వర్షన్ ఆఫ్ అ చిమిచాంగా. బట్ నార్మల్ చిమిచాంగా, నార్మల్ బురిటోలో రైస్ ఉంటుంది, కానీ రైస్ తీసేసామండి. అసలు అంటే మా రెసిపీలో అసలు రైస్ ఉండదు. సో వాట్ వెంట్ ఇంటు దిస్? బెల్ పెప్పర్స్ అండ్ ఎగ్జాటిక్ వెజిటబుల్స్ లైక్ జుకీనీ, బెల్ పెప్పర్స్, a lot of house made spices, 2 different kinds of cheese, and herbs. Let's taste this chimichanga, chicken chimichanga with chicken with all vegetables. సో పైన షీట్ టాకో షీటా? అవునండి, నార్మల్ టాకో, టోటియా షీట్. అది జస్ట్ డీప్ ఫ్రైడ్. ఇంకా మీన్స్ చికెన్ ఇంకా మన బెల్ పెప్పర్స్, చీజ్, ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చీజ్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. చీజ్ బాగుంది అండ్ బేసిక్గా జ్యూసీ ఉంది. ఇట్స్ నాట్ దట్ డ్రై, వెరీ జ్యూసీ బికాస్ ఆఫ్ ద చీజ్. అండ్ ఈవెన్ ది ఆ స్టఫింగ్, ఆ చికెన్ పీసెస్ కూడా మంచి టెండర్గా అనిపిస్తున్నాయి. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ దిస్. సూపర్ ఉంది. బేసిక్లీ 2 టోటియా బేస్ లోపల ఇవన్నీ స్టఫ్ చేసి దాన్ని ఒకసారి డీప్ ఫ్రై చేసి, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. దాన్ని కట్ హాఫ్ చేస్తే ఇలా 2 పీసెస్ వస్తాయి. సో 4 వస్తాయి. సో 4 పోర్షన్స్ అనుకోవచ్చు. వెరీ గుడ్.
నెక్స్ట్ బయట అవుటర్ లేయర్ కూడా గట్టిగా లేదు, ఇట్స్ వెరీ క్రిస్పీ. పైన కూడా మంచి క్రిస్పీగా ఉంది అండ్ ఇట్స్ సాఫ్ట్, వెరీ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ. వాట్స్ దిస్? చికెన్ పెప్పరోని. నార్మల్ చికెన్ పెప్పరోని ఒక చిన్న లాగ్ ఉంటుంది. ఓకే, దాని మీద మనం స్లైసెస్ కట్ చేస్తాం. థిన్ క్రస్ట్ అండి, థిన్ క్రస్ట్. ఈ యాడ్ ఫ్రెష్ mozzarella cheese, buffalo mozzarella cheese. Okay. And we have a lot of spices on it, as you can see. awesome అసలు. అమేజింగ్ వచ్చింది, అమేజింగ్ వచ్చింది. అలా చీజ్ పైకి వచ్చి మాత్రం అది అయిపోతుంది. చికెన్ పెప్పరోని చాలా సింపుల్ చికెన్ పిజ్జా అండి. అంటే యూ జస్ట్ హ్యావ్ పెప్పరోని అండ్ స్పైసెస్ ఆన్ ఇట్. దట్స్ ఫ్రెష్ mozzarella అండ్ ఫ్రెష్ mozzarella. థిన్ క్రస్ట్ ఈస్ క్రంచీ, లేకుంటే కొంచెం సాఫ్ట్ ఉంటుంది, రైట్? కానీ మనకు కలర్ కూడా కావాలి, అందుకు కొంచెం ఎక్కువ. వీ కెన్ కుక్ ఇట్ ఇన్ 8 minutes. గెట్ కుక్డ్ ఇన్ 8 minutes. నైస్. సైజ్ ఇంత, చీజ్ ఇంత ఎలాస్టిసిటీ ఉందని ఫస్ట్ టైం నేను. ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మెనీ బిగ్ బ్రాండ్స్, బట్ ఇంత ఎలాస్టిసిటీ. ఆ చీజ్ పుల్ మంచిగా ఉంటుంది. సి దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ చోస్ దిస్ చీజ్. అసలు అంటే ఫస్ట్ నేను ఇంప్రెస్ అయింది చీజ్ వల్ల, దానికి ఆ చీజ్ పుల్ చాలా బాగుంటుంది. ఆ బేస్ పైన ఉన్న సాస్ ఏదైతే ఉందో, పిజ్జా సాస్, ఇట్స్ ఆల్రెడీ గుడ్, ఇట్స్ ఆల్మోస్ట్ గుడ్, చాలా బాగుంది. అంటే ఎక్కువ స్పైస్ లేదు. బేసిక్గా పిజ్జా సాస్ ఎలా ఉంటుంది అంటే, మీరు అది బాగుంటే మీరు సాస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పెప్పరోనీ ఇస్ రియల్లీ గుడ్, చాలా ఫ్రెష్ ఉంది పెప్పరోనీ. పిజ్జా కూడా చాలా జ్యూసీగా ఉంది, బేసిక్గా చాలా చాలా జ్యూసీగా ఉంది. ఇట్స్ రియల్లీ గుడ్, ఇట్స్ టేస్టింగ్ రియల్లీ గుడ్ అండ్ చాలా లైట్గా ఉంది, ఇట్స్ నాట్ హెవీ. సో దిస్ ఇస్ కంప్లీట్లీ హ్యాండ్ టాస్డ్. హ్యాండ్ టాస్ పిజ్జా. హ్యాండ్ టాస్ మనం అంటే అది ఆబ్వియస్ అండి, ప్రతి దగ్గర మనం ఆ పిజ్జా క్రస్ట్ మేమే చేస్తాం, ఆబ్వియస్ అండి. ఈవెన్ ఎప్పుడైనా సరే ఈ పిజ్జా బేస్కి ఈ బార్డర్స్ క్రంచీ ఉంటే చాలా బాగుంటుంది. అవునండి, క్రంచీ ఉండాలి, ఆ కలర్ ఉండాలి. ఇప్పుడు అదే పేల్ కలర్ ఉందనుకోండి, అంత అపీలింగ్ ఉండదు. మీరు చూడగానే మీరు కొంచెం అంత అపీలింగ్ ఉండదు, ప్లస్ అది కొంచెం క్రంచ్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ చీజ్కి అయితే నేను ఫ్యాన్ అయిపోయానండి. బికేమ్ ఏ ఫ్యాన్ ఫర్ దిస్ చీజ్. వావ్, దిస్ ఇస్ సో ఎలాస్టిక్, సో పుల్లింగ్, అండ్ చీజ్ అంటే అసలు ఇలానే ఉండాలి. అండ్ దిస్ పిజ్జా డజంట్ నీడ్ సాస్. అంటే ఆ సాస్ ఏదైతే పిజ్జా బేస్ పైన స్ప్రెడ్ చేశారో, అండ్ ఈవెన్ దట్ పెప్పరోనీ దాంట్లో నుంచి కొంచెం వచ్చి ఆ టింగిల్, ఆ స్పైస్ టింగిల్ ఏదైతే ఉంటుందో, అది బేసిక్గా ఇట్ సాటిస్ఫైస్ యువర్ టేస్ట్ బడ్స్. మంచి బేస్. అండ్ ఈ క్రంచ్ ఏదైతే ఉంది ఇప్పుడు వెనకాల చూపిస్తున్నాను కదా, సో దట్ క్రంచ్ ఇస్ దేర్. చాలా క్రిస్పీగా ఉంది ఆ అవుటర్ పార్ట్ ఆఫ్ ద పిజ్జా. వన్ ఆఫ్ ద బెస్ట్ పిజ్జాస్ ఐ హ్యావ్ హ్యాడ్. విచ్ బర్గర్ దిస్ ఇస్ స్పైసీ కీమా బర్గర్. ఓకే. మనము నార్మల్గా ప్యాటీ, లోపల ఉన్న ప్యాటీ వి మేక్ ఇట్ హౌస్ మేడ్. ఓకే. మన కిచెన్లోనే అవుతుంది. దట్ ఈస్ సర్వ్ విత్ చిల్లీ అండ్ ఆలపినో సాస్. ఓకే. With caramelized onions and tomato and lettuce. Adi tomato, lettuce normal every burger. Caramelized onions because it is keema mutton. Caramelized onions inkoncham better flavor istundi ani cheppi caramelized onions. Normal burgers like normal onion. So ee bun kuda homemade bun. Yeah. Ante ikkada homemade bun ikkada. We bake it almost daily and. Okay. Okay. Ante we take our patties very seriously. Endukante meer eppudaina size of patty chudandi. It is thick. Very thick. It is very thick. అంటే we always wanted to make big burgers. Okay. బర్గర్ ఏదో సైడ్ డిష్ లాగా కాకుండా నాకు మెయిన్ ఈవెంట్ లాగా చూపించాలని ఉండే బర్గర్ని. సో మీరు ఒక్కటి తినేసి మీరు హ్యాపీగా ఉన్నా చాలు నాకు. సో బర్గర్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది దానికి. బన్ పెద్దగా ఉండాలి, ప్యాటీ పెద్దగా ఉండాలి. మీరు తినేటప్పుడు ప్యాటీ ఇస్ ద హీరో. అవును, ప్యాటీ ఇస్ ఆ ఫీలింగ్ ఉంటే బేసిక్గా మనసు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది బర్గర్స్ మీద ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ అండి నాకు, యాజ్ అ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్. ఓకే. అండ్ హ్యాండ్స్ మెస్సీ అయితే అది ఎమోషన్ బర్గర్ తినేటప్పుడు. వావ్, నైస్, ఆసమ్. అంటే బేసిక్గా చిల్లీ కీమా తెలుస్తుంది, ఆ పచ్చిమిర్చి ఇంకా కీమా. ఇంకోటి అది చూయి లేదు మటన్, ఇట్స్ వెరీ టెండర్. బాగుంటుంది టెండర్. ల్యాంబ్ ఇంకా మటన్ చాలా డిఫరెంట్. అవును అవును. బాడీ కన్సిస్టెన్సీ అయిన లోపల దాన్ని హోల్డ్ చేసుకునే ఫ్యాట్ కంటెంట్ అయినా ప్రోటీన్ కంటెంట్ అయినా చాలా డిఫరెంట్. చాలా డిఫరెంట్. ల్యాంబ్ ఇస్ మోర్ టెండర్, మటన్ ఇస్ మోర్ ఫ్లేవర్ఫుల్. కరెక్ట్. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ వీ వాంటెడ్ టు గివ్ అ సాలెడ్, బ్యాలెన్స్ చేయడానికి సాలెడ్ ఒకటి. సో చెరీ టొమాటో, లెట్యూస్, క్యూకంబర్, ఇంగ్లీష్ కుకుంబర్, లెట్యూస్, చెరీ టొమాటో, ఆలివ్స్, బాల్సమిక్ వెనిగర్. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా చేసిన మిక్స్గా అయితే అదిరిపోయినట్టు బాగా. అండ్ దట్ ఫ్లేవర్స్
అండ్ బర్గర్ గట్టిగా లేదు లోపల. దిస్ బన్ ఇస్ సో ఫ్లఫీ అండ్ సాఫ్ట్. మంచి ఫీల్ వస్తుంది లోపలికి వెళ్ళగానే, ఒక ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఫ్లేవర్స్. నైస్ టు హ్యావ్ దిస్. Steamed fish with a side of roasted garlic baby potatoes. ఓకే, రోస్టెడ్ నాట్ ఫ్రైడ్. No, roasted. ఓకే, Fried roasted baby potatoes. Garlic potatoes. Yeah, Garlic. roasted garlic baby potatoes. And the fish is served with a pineapple salsa. It has a combination of a sweet and a savory kind of flavor. కొంచెం ట్యాంగీగా, కొంచెం తీయగా. కొంచెం ఆ స్పైస్ కొంచెం తగులుతుంది మళ్ళీ. కొంచెమే కానీ ఎక్కువ తగలలేదు, కొంచెం అలా స్పైస్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫిష్, స్టీమ్డ్ ఫిష్. సో వన్ ఫిలే కంప్లీట్గా బాసా ఫిలే. బాసా ఫిలే. ఫస్ట్ బైట్ నార్మల్ ఫిష్ తినండి, నెక్స్ట్ బైట్ హ్యావ్ లెమన్ ఆన్ ఇట్. విత్ లెమన్ ఆన్ ఇట్. అసలు అంటే బెస్ట్. సో ఇది స్టీమ్డ్ ఫిష్. యా, స్టీమ్ ఫిష్ అండి. అంటే యూ కెన్ కాల్ ఇట్ అ హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఫిష్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ స్టీమ్డ్. ఐ థింక్ ఈవెన్ బికాస్ దీస్ ఆర్ బేక్డ్. We put a small amount of olive oil in it, but olive oil, I think it's fine. It's better than any other oil. ఆ ఫిష్తో మేము ఫిష్ స్టీమ్ చేసేటప్పుడు కూడా చాలా వెజిటబుల్స్ వేస్తాం. సెలరీ వేస్తాం, దాంట్లో లీక్ వేస్తాము. ఓకే, క్యారెట్స్, ఆనియన్. యా, అంటే బేసిక్ ఆ ఫ్లేవర్ అండి. ఇంకా ఓకే, లోపల మనం అది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కావాలి. ఇది ఆ ఫిష్ నుండి వచ్చే బ్రాత్ అండి. యా, టేస్ట్ చేద్దాం. ఇది బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రతి డ్రాప్లో ఆ ఫిష్ ఫ్లేవర్ అందరిపోయింది. కొంచెం ఆలివ్ ఆయిల్ టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది. ఇంకా అవును, ఆ వెజిటబుల్స్ ఫ్లేవర్ కూడా బాగా. వెజిటబుల్ జ్యూస్. ఫస్ట్ బైట్ ఆఫ్ దిస్. ముందు ఫిష్ అదిరిపోయింది, చాలా స్మూత్గా ఉంది. అండ్ పక్క దీనికి సైడ్ ఒకటి కావాలి, లెమన్తో. మీరు లెమన్ పిండుకొని అసలు అది తింటే వేరే ఫ్లేవర్. కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసారు. ఎవ్రీ మీట్ హ్యాస్ టు బి సీజన్. ఎవ్రీ మీట్, ఎనీ మీట్ యూ డూ or you have to cook it. You have to season it with salt and pepper. Adding other spices, adding other spices is your choice. కానీ సాల్ట్ ఇంకా పెప్పర్ ఏ మీట్ తో అటైనా సీజనింగ్ మెయిన్ కంపల్సరీ. ఎనీ మీట్ హ్యాస్ టు బి సీజన్, లేకుంటే మ్యాజిక్ పోతుంది మీట్లో. లెమన్ వేసినందు వల్ల డిష్ నిజంగా వేరే అవుతుంది. ఆ లెమన్ మంచి స్క్వీజ్ ఆఫ్ లెమన్. ఫిష్ అండ్ ట్యాంగినెస్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అవును, కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అంతే కదా. ఆ లెమన్ ట్యాంగినెస్, ఆరెంజ్ అయినా ఏదైనా ఆ ఫిష్ తో బాగుంటుంది. మన తెలుగు క్విజిన్ లోనే చేపల పులుసు కంపల్సరీ టొమాటో చింతపండు వేస్ట్ చేస్తారు. ఆ కంపల్సరీ చింతపండు ఉండాల్సిందే పులుసులో చింతపండు లేకుండా అసలు మజానే లేదు. పులుసు అన్నారు దాన్ని, ఇంకా చింతపండు లేకుండా పులుసే అన్నారు. ఫిష్ అండ్ సేవరీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. రెండు కంపల్సరీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఆ ట్యాంగినెస్ ఫిష్ ఉండాల్సిందే. అల్టిమేట్ చాయిస్ కంపల్సరీ. ఇఫ్ యూ నీడ్ దిస్ హెల్దియర్ వర్జన్, ఆ బేబీ పొటాటోస్ మంచిగా యూ కెన్ ఈట్ దిస్ విత్ స్టీమ్డ్ ఫిష్. ఆ పైన లెమన్ జల్లు కూడా మాత్రం మర్చిపోకండి. యూ నీడ్ టు స్ప్రింకిల్ దట్ లెమన్ అండ్ యూ విల్ గో గాగా. అసలు అయిపోతుంది మీకు, అయిపోయింది. మస్తు ఇస్తున్నాం మేము, బట్ హెల్దియర్ వర్జన్. ఇట్స్ నాట్ ఫ్రైడ్. అసలు నాకు తెలిసి ఒక 4-5 డ్రాప్స్ ఆర్ మాక్సిమం ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ మంచి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు విత్ దట్ సాలెడ్ హ్యావ్ దిస్. అండ్ ఇది కూడా అడిగి తీసుకోండి, చాలా బాగుంది. ఈ ఇంత కప్ సైజ్ బ్రాత్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ స్టీమ్డ్ ఫిష్ ఇంట్రడ్యూస్ చేసినందుకు. నేను ఇక్కడికి వస్తే కంపల్సరీ తింటా. ఐ థింక్ ఎవ్రీబడి హైదరాబాద్ నోస్ ఇట్. ఆ ఫ్రైడ్ డో, అది పైన సిన్నమన్ షుగర్ కరెక్ట్. అంటే అది చాలా స్ప్రింకిల్ సిన్నమన్ షుగర్. సో ఇక్కడ ఉన్న 4 డిప్స్ ఆర్ సాసెస్. వైట్ చాక్లెట్, ఓకే, న్యూటెల్లా, కాఫీ, ఎస్ప్రెసో, ఓకే, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, ఎస్ప్రెసో, న్యూటెల్లా, వైట్ చాక్లెట్. సో చురోస్ అందరికి తెలుసు బేసిక్గా హైదరాబాద్లో. దిస్ ఈజ్ ఏ రీసెంట్ ఎవల్యూషన్. చాలా రోజుల తర్వాత వచ్చింది అండ్ ఇట్స్ పాపులర్. అవును, లాస్ట్ 1 year నుంచి వీ బీన్ హియరింగ్ వాట్ ఇస్ చురోస్ ఇస్. వైట్ చాక్లెట్ డిప్తో ప్లెయిన్ కూడా తినేయచ్చు. షుగర్ చాలా, అదొక్కటి ఆ ఫ్లేవర్ ఒక్కటి చాలా అసలు. అది ఇంకా న్యూటెల్లా, అదే వైట్ చాక్లెట్ మనకి నార్మల్ వైట్ చాక్లెట్ స్లాబ్స్ దొరుకుతాయి. అదే నార్మల్ ఇక్కడ చేసిందే, కానీ వి డోంట్ మేక్ ద చాక్లెట్, బై ద చాక్లెట్.
అది దాంట్లో ఉట్టి వైట్ చాక్లెట్ ఉండదు మళ్ళీ దాంట్లో కొంచెం వేరే ఉంటాయి. సో అది కిచెన్లోనే చేస్తాం మనం. ఏ సాస్ అయినా డైరెక్ట్ మెల్టెడ్ చాక్లెట్ అయితే కాదు, అన్ని చేస్తుంటే ఆ కలర్ ప్రోడక్ట్ ఇదే నా ఫేవరెట్ కాఫీ. కాఫీ ఎస్ప్రెసో. దిస్ ఇస్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్. అది నా ఫేవరెట్. ఇది మీ ఫేవరెటా? ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ క్రేజీ. ఇట్ ఈస్ వెరీ సింపుల్ సాస్. ఆల్మోస్ట్ అన్నిటికీ కొంచెం యూ హ్యావ్ దట్ హేజల్నట్. న్యూటెల్లాలో మీకు ఆ హేజల్నట్ ఫ్లేవర్ చాలా ఎక్కువ వస్తుంది. అవును అవును, బేస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, అసలు హేజల్నట్టే ఉండదు. మనం ఒకసారి ఫ్యూజన్ చేద్దాం క్రేజీగా. ఓ పక్క నుంచి వైట్ చాక్లెట్, ఓ పక్క నుంచి కాఫీ, ఓ పక్క నుంచి హేజల్నట్ కలిసిపోయింది. నైస్. షుగర్స్ చాలా బాగుంది, అంటే లైట్గా ఉన్నాయి, ఎక్కువ ఆయిల్ అనుకోవట్లేదు, బట్ ఆ సిన్నమన్ షుగర్ కూడా చాలా బాగుంది. అది అమేజింగ్. అది సిన్నమన్ అసలు యూ కెన్ ఈట్ దిస్ అడిక్ట్ అయిపోవచ్చు. నేనైతే అంటే ముందు అవన్నీ తినుకుంటుంటే మినిమం యాక్చువల్లీ టు ఎంజాయ్ చూరస్ ఉట్టి తినేసేది. అది అందం దానిదే అసలు. ముందర అవన్నీ బర్గర్ అవన్నీ తినుకుంటే మినిమం 10 తినాలి. సో మినిమం 10 to 15 ఈజీగా తినొచ్చు విత్ దోస్ టిప్స్. అంతే బాగున్నాయి టిప్స్ కూడా. సో ఇదంతా ఐసింగ్ షుగర్, ఈ చుట్టూ డిజైన్ ఐసింగ్ షుగర్ ఇంకా ఇట్లా డిప్ చేసుకొని వర్డ్స్ చూసే అదిరిపోయింది. బేసిక్గా బిస్కెట్ మేక్స్ డిఫరెన్స్. బిస్కెట్ డస్ ఆల్ ద ట్రిక్. అవును బిస్కెట్ డస్ ఆల్ ద ట్రిక్. అది బిస్కెట్లోనే అంత క్రీమ్ పడినా కూడా ఇట్ గాట్ ద టెక్స్చర్ ఆఫ్ క్రంచీ టెక్స్చర్. అంత క్రంచీ ఉన్నా అంతే మెల్ట్ అవుతుంది మళ్ళీ తినేటప్పుడు. రియలీ బిట్స్ ఆఫ్ హెవెన్. అదిరిపోయింది. One complete review at Muse Restaurant, which is in Madhapur, came to an end. And the unique delicacies never seen before in food bongs or నాకు తెలిసి హైదరాబాద్లో ఈ మాధాపూర్ ఆర్ హైటెక్ సిటీ ఏరియాలో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఏ వెరీ యూనిక్ రెస్టారెంట్ ఆర్ ఎ లాంచ్ దట్ యూ నీడ్ టు ట్రై. బేసిక్గా ఫుడ్తో పాటు మీరు వెనకాల చూస్తున్నారు కదా వీళ్ళ ఇంట్రెస్ట్, ఇక్కడికి వచ్చి కూర్చొని మ్యూజిక్ ఆర్ గేమ్స్ ఆర్ ఇట్స్ లైక్ మీరు టైం పాస్ అవ్వట్లేదు ఇంట్లో, ఏదో లైట్గా తిందాం అనుకుంటున్నారు. Come here, you can spend your time with your friends, relatives, family, అందరితో వచ్చి మంచి కూర్చొని కొంచెంసేపు ఆడుకొని టైం స్పెండ్ చేసి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ యశ్వంత్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఐ గెస్ మీ ఎక్స్ప్లెనేషన్ చూసి అందరు ఇక్కడ కంపల్సరీ వస్తారు. సో అండ్ విల్ గో ఇన్ లాంగ్ కొలాబరేషన్ విత్ మ్యూజ్ రెస్టారెంట్ గోయింగ్ ఫార్వర్డ్. కంపల్సరీ ఇట్లాంటి వాటిని సపోర్ట్ చేయడం, వీఆర్ దేర్, ఆ యూనిక్నెస్ని చూపించడం అనేది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. అండ్ వీడియో చూసి ఆపేస్తున్నారు మీరు అందరూ, కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టి పక్కన ఒక గంట ఉంటుంది దాన్ని కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్.